హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే సగ్గుబియ్యంతో కిచిడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకోండి. పల్లీలు వేయించుకోండి. పల్లీలు వేయించుకొని పల్లీలు వేగిన తర్వాత నువ్వులు మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో నువ్వులు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా వేయించండి. నువ్వులు వేయించక్కర్లేదండి, పల్లీలు వేగిపోయిన తర్వాత వేయండి సరిపోతుంది. వేసి దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక అర్ధగంట పాటు నానబెట్టిన సగ్గుబియ్యం అండి, ఇది ఒక కప్పు సగ్గుబియ్యం. దాన్ని నీళ్లు లేకుండా పిండి ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ విధంగా నీళ్లు లేకుండా పిండి ప్లేట్లో వేసుకొని మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, పల్లీలును నువ్వులు పౌడర్, ఆ పౌడర్ దీంట్లో అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి కొంచెం సాల్ట్, దీనికి తగినంత సాల్ట్ మీరు చూసుకొని ఒక పావు స్పూన్ వరకే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని పల్లీలు పొడితో ఈ సగ్గుబియ్యాన్ని ఇలా కలపండి. కలిపి దీన్ని పక్కన అయితే పెట్టుకోండి. సాల్ట్ అండి, సాల్ట్ మీకు ఎంత కావాలంటే నేనైతే పావు స్పూన్ అయితే వేసాను. ఇప్పుడైతే మీరు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా తీసుకున్నా, ఎలా తీసుకున్నా పర్వాలేదండి. ఇది మీరు ఎట్లా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ సాబుదానా కిచడి. మీరు తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకైతే వస్తుంది. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకోండి. మీరు దేంట్లో అయితే కిచడి ప్రిపేర్ చేయాలో తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు పావు స్పూన్ చొప్పున వేసుకొని యాజ్ యూజువల్గా ఆవాలు చిటపటలాడివ్వండి. ఇదిగోండి ఈ విధంగా ఆవాలు అయితే చిటపటలాడివ్వండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను అయితే చాప్ చేసి వేసుకోండి. డైటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు దీన్ని తీసుకోవచ్చండి, సగ్గుబియ్యం కిచడీని. ఉపవాసాలు అలా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని అయితే వాడుకోవచ్చు. అన్నిటికంటే డిన్నర్లో అయితే మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చండి దీన్ని. పచ్చిమిరపకాయలు, దీంట్లో పచ్చిమిరపకాయలు కారమే కారం. పచ్చిమిరపకాయలు మీకు కారం ఎంత కావాలి అనేది చూసి వేసుకోండి. నేనైతే 4 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కోసి వేసానండి. ఒక బంగాళదుంపను తీసుకున్నాను, దాన్ని పీల్ తీసేసి ముక్కలు కోసి ఈ విధంగా బంగాళదుంపను కూడా ఈ తాలింపులో యాడ్ చేశాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మనం వేయించుకుందాం. కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. బంగాళదుంపలు మెత్తబడే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక టమాటోను కూడా వేసుకుందాం అండి. ఒక టమాటోను కూడా చాప్ చేసి అయితే వేసేసేయండి. బంగాళదుంపలు అయితే మరీ గట్టిగా ఉండకూడదండి, మెత్తబడాలంటే మీరు లిడ్ పెట్టి కొంచెం వేపినట్లయితే మీకు మెత్తబడిపోతాయి. ఈ టమాటో కూడా మెత్తబడాలి, బంగాళదుంప కూడా మెత్తబడాలండి. ఇప్పుడైతే మీరు మూత పెట్టి కొంచెం సేపు అలా ఉంచినట్లయితే మెత్తబడిపోతాయండి. మెత్తబడిన తర్వాత మీరు సగ్గుబియ్యం, మనం కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే దాంట్లో యాడ్ చేసుకోవచ్చండి. మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడైతే మీరు ఇట్లా మూత పెట్టిన తర్వాత, మెత్తబడిన తర్వాత సగ్గుబియ్యాన్ని అయితే ఇదిగోండి ఆల్రెడీ మనకైతే మెత్తబడిపోయింది. మెత్తబడి కూడా నేను మూత పెట్టి పెట్టానండి, మీరు కూడా అలా మూత పెట్టి అయితే పెట్టండి. ఇప్పుడైతే మీరు మొత్తం మెత్తబడిపోయిన తర్వాత ఇదిగోండి సగ్గుబియ్యం, మీరు కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిపోతుందండి, మనం పావు స్పూన్ వరకు వేసుకున్నాం కదా, సరిపోతే మీరు కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోతుంది, మేము తక్కువే తింటామండి. ఇప్పుడైతే మీరు చక్కగా కలుపుకోండి. తాలింపు, ఈ సగ్గుబియ్యం చక్కగా మిక్స్ చేసుకోండి. దాంట్లో ఉన్న నీరంతా పోతుందండి. కొంచెం నీరు ఉంటుంది కదా, మనం ఎంత పిండినా కూడా కొంచెం వేడికి ఆ నీరు వెళ్ళిపోయి చక్కగా పొడి పొడిలాడుతూ మెత్తగా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. మీరు మాత్రం తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేసుకోండి ఈ సగ్గుబియ్యం కిచిడీని. మీరు ఎట్లయినా వాడుకోండి, డిన్నర్గా, బ్రేక్ఫాస్ట్గా, లంచ్లో ఎట్లా వాడుకున్నా దీన్ని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే కొంచెం ఆ చెమ్మంతా పోయిన తర్వాత కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర, ఒక 2 గుప్పులు కొత్తిమీర వేసుకోండి. పల్లీలు, కొంచెం వేయించిన పల్లీలు పైన గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా చేసుకునే సగ్గుబియ్యం కిచిడి అయితే మనం రెడీ చేసుకున్నామండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు చూస్తే నచ్చింది కంటే ఇలా ప్రిపేర్ చేసుకొని నేను ఎలా చేశానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూసి మీరు కూడా ఆ విధంగా చేసుకొని తిన్నట్లయితే అప్పుడు మీకైతే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా మీకు అనుకుంటారు అంతే.
ఇదిగోండి చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో అందరూ బాగా లైక్ చేస్తారండి, అందరూ కూడా ఇష్టంగా తినేదండి. మెత్తగా ఉంటుంది, నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. మనం అయితే పల్లీలను కూడా గార్నిష్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. కలర్ఫుల్గా సూపర్ టేస్ట్గా ఉండే కిచిడి మనమైతే రెడీ చేసుకున్నాం. మీరు కూడా అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.